నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో సంక్రాంతి విన్నర్ ఎవరనే చర్చ సాగింది. సంక్రాంతి సందడి ముగిసింది. ఇప్పుడు దావోస్ విన్నర్ ఎవరు అన్న చర్చ తెర మీదకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ప్రస్తుతం దావోస్లో ఉన్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జనవరి 20 నుంచి 24 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా హాజరవుతారు. ఇక్కడ పలు ఒప్పందాలు కూడా జరుగుతాయనే విషయం తెలిసిందే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ద్వారా ఏ రాష్ట్రానికి ఏ ముఖ్యమంత్రి ఎంత మేర పెట్టుబడులు సాధించుకొస్తారనేదే ఇప్పుడు అందరిలో ఆసక్తికర చర్చకు కారణమవుతుందని చెప్పాలి. తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన అనుభవం తక్కువే అయినా కూడా తెలంగాణకు ఉన్న పలు సానుకూలతలు ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు. ఇందులో ఒకటి హైదరాబాద్లో ఉన్న ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్, మానవ వనరుల నైపుణ్యాలు, ఎయిర్ కనెక్టివిటీ వంటివి కీలక అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు రంగాల్లో అభివృద్ధి అయి ఉన్న సౌకర్యాలు కూడా తెలంగాణకు ఒక సానుకూల అంశమే. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయనకు అపారమైన అనుభవం ఉంది. మార్కెటింగ్ నైపుణ్యం కూడా చంద్రబాబుకు ఎక్కువే అని చెప్పొచ్చు. గతంలో కూడా చంద్రబాబు చాలాసార్లు దావోస్ సదస్సుల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ల్యాండ్ బ్యాంకుకు కొదవలేదు. అయితే ఆంధ్రప్రదేశ్కు ఉన్న కీలక సానుకూల అంశాల్లో తీర ప్రాంతం ఒకటి, రాష్ట్రంలో ఉన్న ఓడరేవులు. ఏ రాష్ట్రానికి ఉంటే సానుకూలతలు ఆ రాష్ట్రానికి ఉన్నా కూడా పారిశ్రామికవేత్తలు ఎక్కువగా చూసేది ఆయా రాష్ట్రాల్లో అమలు ఉన్న పారిశ్రామిక విధానాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వాళ్ళు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు ఎంతో కీలకమనే చెప్పాలి. ఇలాంటి వాటి విషయంలో చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉంటారు. ఒక భారీ కంపెనీని రాష్ట్రానికి ఆకర్షించడానికి ఆయన ఎంత పెద్ద మొత్తంలో ఆయన రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధపడుతుంటారు. అయితే అటు దావోస్లో జరిగే ఒప్పందాలైనా, పారిశ్రామిక సదస్సుల్లో చేసుకునే ఎంఓయూలైనా కూడా లెక్కలు వేరుంటాయి, వాస్తవాలు వేరుంటాయి. చాలాసార్లు జరిగే ఒప్పందాలకు వాస్తవంగా క్షేత్రస్థాయిలో అమలయ్యే ప్రాజెక్టుల్లో చాలా తేడా ఉంటుందనే చెప్పాలి. ఎంఓయూలు ఎక్కువగా పనికొచ్చేది లెక్కల్లో చెప్పుకోవటానికే. అధికారంలో ఉన్న నాయకులు దావోస్ వేదికైనా మరో వేదికైనా కూడా తమ ఇమేజ్ పెంచుకోవడానికి, తాము రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించామని చెప్పుకోవడానికి ఉపయోగించుకుంటారు. తద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు. 2025 దావోస్ ఈవెంట్లో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు సాధిస్తారా, లేక ఎన్నో అనుకూల అంశాలు ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ పెట్టుబడులు సాధిస్తారా అన్నది వేచి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.